ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మా రవి ముదిరాజ్ గారు దీనికి సీఎం కప్ అని పేరు పెట్టిండ్రు. సీఎం కప్. సీఎం గారు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారి కప్. ఇది ఈ రాష్ట్రంలో యావత్ దేశమందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్ల విషయంలో కానీ, బీసీ హాస్టల్స్ విషయంలో కానీ, వాళ్ళకి డైట్ ఛార్జీలు పెంచే విషయంలో కానీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచే విషయంలో కానీ, వాళ్ళకి ఉన్నత ప్రమాణాలు కల్పించే విషయంలో కానీ విద్యాశాఖను కూడా వారి దగ్గరనే పెట్టుకొని స్వయంగా పరిశీలిస్తూ విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఎంత ముందుకు పోతుందో మీ అందరూ గమనించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే అనేక వేదికల మీద చెప్పుకుంటూ వస్తారు, రాబోయే రోజుల్లో ఒలింపిక్ క్రీడల్లో తెలంగాణ జెండాను రెపరెపలాడించడమే ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యము అని చెప్పి మీకు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల స్ఫూర్తితోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని జిల్లా స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, గ్రామ స్థాయి నాయకులు కానీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ స్థాయి నాయకులు కూడా వారి వారి ప్రాంతాలలో ఇటువంటి క్రీడాకారులను క్రీడలను ప్రోత్సహించుకుంటూ వారందరిలో కూడా తెలంగాణ క్రీడా స్ఫూర్తిని నింపుకుంటూ యువకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఒకసారి సభాముఖంగా మీ అందరి ముందులా అభినందిస్తున్నాను. అదే విధంగా ముఖ్యమంత్రి గారు క్రీడా శాఖ విషయంలో చాలా పర్టికులర్ గా మన బలహీన వర్గాల ముద్దుపీట వాకిటి శ్రీహరి గారిని, మరి అదే విధంగా క్రీడా శాఖకు సలహాదారులుగా జితేందర్ రెడ్డి గారు లాంటిని బాగా అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధి ఒక తపస్సులాగా వాళ్ళు చేయడన్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మిత్రుడు రవి ముదిరాజ్ గారు చేసిన ఈ కార్యక్రమం గత 5 రోజులుగా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ అన్న గారు మీరు గమనించాలి, 5 రోజుల పాటు సుదీర్ఘంగా ఒక కార్యక్రమాన్ని దాదాపు 40 టీంలతోటి ఆడిపించి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ ఎట్లాంటి డిస్ప్యూట్ లేకుండా ఇంత సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం చేసినందుకు మరొకసారి సభాముఖంగా రవి ముదిరాజ్ గారిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టినా నేను కానీ, హరణ కానీ, ప్రభాకర్ అన్న కానీ, వజ్రేష్ అన్న కానీ మేమందరం కూడా ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహించడంలో ఖచ్చితంగా ముందుంటామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్లాంటి కార్యక్రమాలు మీరు చేపట్టదలుచుకున్నా మా జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే తప్పకుండా మా తరఫున కూడా మీ అందరికీ ప్రోత్సాహకాన్ని అందిస్తానని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నేను దాదాపు 2 గంటల నుంచి ఇక్కడే కూర్చొని మ్యాచ్ చూస్తున్న, ఒక ఉప్పల్ స్టేడియంలోనో ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడినంత సీరియస్ గా ప్లేయర్లు ఆడడాన్ని మాత్రం మరొకసారి ఇక్కడికి వచ్చి క్రీడాకారులందరినీ కూడా మరి సభాముఖంగా మీ అందరిని అభినందిస్తున్నా. ఈ సందర్భంగా కప్పు గెలుచుకున్న వాళ్ళకి శుభాకాంక్షలు. ఫైనల్స్ దాకా వచ్చి ఓటమి చెందిన కానీ క్రీడా స్ఫూర్తిని అణువణువున ప్రదర్శించిన మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.